హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్కాశ్లేష. గైస్, ఈరోజు నుంచి ఒక చిన్న మార్పుతో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే వన్ డే వన్ జాబ్. ఎవ్రీ డే వెల్ లుక్ ఇన్ టు ద డైలీ రొటీన్ ఆఫ్ డిఫరెంట్ జాబ్ హోల్డర్స్ లైక్ టీచర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెలివరీ బాయ్స్, డాక్టర్స్ అండ్ మెనీ మోర్. అందరి రియల్ లైఫ్ రొటీన్స్ని చూద్దాం. అలా ఎలా వర్క్ చేస్తారు, ఎలా లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్స్ దిస్ జర్నీ టుగెదర్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 1. ఈరోజు మనం మాట్లాడుకుందాం అబౌట్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ కెరీర్స్, ద లైఫ్ స్టైల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలామందికి ఇది డ్రీమ్ జాబ్, గుడ్ శాలరీ, ఫ్లెక్సిబుల్ వర్క్, ఏసీ రూమ్లో ల్యాప్టాప్తో పనులు. బట్ రియాలిటీలో ఎలా ఉంటుంది? లెట్స్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. డైలీ రొటీన్, వర్క్ స్ట్రెస్, గ్రోత్ అండ్ పర్సనల్ లైఫ్ చూద్దామా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తారు. బట్ రొటీన్ మోస్ట్లీ సిమిలర్గా ఉంటుంది. మార్నింగ్లో అరౌండ్ 7:30 ఆర్ 8కి లేచేస్తారు. ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ థింగ్ ఫోన్ ఓపెన్ చేసేసి ఈమెయిల్స్, స్లాక్ మెసేజెస్ ఆర్ జీరా టాస్క్ చూస్తారు. తప్పకుండా ఒక కాఫీ ఆర్ లైట్ బ్రేక్ఫాస్ట్తో డే స్టార్ట్ చేస్తారు. 9:30 ఆర్ 10కి టీమ్తో స్టాండప్ మీటింగ్ ఉంటుంది. అందరూ చెప్తారు వాట్ దే డిడ్ ఎస్టర్డే, వాట్ దే విల్ టుడే అండ్ ఎనీ ఇష్యూస్. తర్వాత యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కోడింగ్, డీబగ్గింగ్, టెస్టింగ్ ఆర్ డాక్యుమెంటేషన్తో. కొన్ని కంపెనీస్లో క్లయింట్స్తో కాల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఫారెన్ క్లయింట్స్. లంచ్ యూజువల్లీ 1 PM ఆర్ 1:30కి స్టార్ట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో అయితే హోమ్ ఫుడ్ ఉంటుంది. రిలాక్స్డ్గా టీవీ చూస్తూ ఆర్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ తినేస్తారు. కానీ ఆఫీస్లో కెఫేరియా ఉంటుంది. టీమ్తో లంచ్ చేయడం ఒక ఫన్ బాండింగ్ టైం అవుతుందన్నమాట. పోస్ట్ లంచ్ మళ్ళీ ఇంటెన్స్ వర్క్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ డెడ్లైన్స్, బగ్ ఫిక్సింగ్, లాస్ట్ మినిట్ చేంజెస్, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని డేస్లో మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, కొన్ని డేస్ ఫుల్ కోడింగ్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఐస్ అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ లాంగ్ స్క్రీన్ టైం. వర్క్ యూజువల్లీ 6:30 ఆర్ 7 PMకి ఫినిష్ అవ్వాలి. బట్ సమ్టైమ్స్ అర్జెంట్ టాస్క్స్ ఉంటే ఓవర్ టైం చేస్తారు. ఈవినింగ్లో అందరికీ రిలీఫ్ మూమెంట్ ఉంటుంది. టీ బ్రేక్, షార్ట్ వాక్, ఫ్యామిలీ టైం ఆర్ జస్ట్ చిల్ అవుతారు. ఫ్యూ ఇంజనీర్స్ అంటే కొంతమంది ఇంజనీర్స్ కంటిన్యూ దేర్ లెర్నింగ్ ఆర్ సైడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్రీ టైం. శాలరీ అండ్ బెనిఫిట్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి స్టార్టింగ్ శాలరీ డీసెంట్గా ఉంటుంది. ఎంఎన్సీ, స్టార్టప్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో శాలరీ అనేది వెరీ హై ఉంటుంది. గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ అప్డేటింగ్ స్కిల్స్ రెగ్యులర్లీ. బట్ విత్ గ్రేట్ శాలరీ కమ్స్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి శాలరీకి తగ్గట్టు. డెడ్ లైన్స్, వర్క్ ప్రెషర్, అలాగే సమ్టైమ్స్ లేట్ నైట్స్ కూడా ఉంటాయన్నమాట. టెక్నాలజీ ఫీల్డ్లో ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే కంటిన్యూయస్గా లెర్నింగ్ ఉంటుంది. లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, రియాక్ట్, డెవాప్స్ టూల్స్, క్లౌడ్ కంప్యూటింగ్, లిస్ట్ నెవర్ ఎండ్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. త్రూ ఆన్లైన్ కోర్సెస్, సర్టిఫికేషన్స్, గితాబ్ ప్రాక్టీస్ ఆర్ వెబినార్స్. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బట్ పర్సనల్ లైఫ్లో వర్క్ ఓవర్లాప్ అవ్వచ్చు. ఆఫీస్లో రొటీన్ ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ ట్రావెల్ టైం అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఫిట్నెస్, హాబీస్, ఫ్యామిలీ టైం, బ్రేక్స్. వితౌట్ దట్ బర్న్అవుట్ అవ్వడం ఈజీ. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్ చూస్తే మంచి కంఫర్ట్స్, శాలరీ అండ్ గ్రోత్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్, ప్రెషర్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్ కూడా పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఈజీ కాదు, బట్ ఇఫ్ ద హ్యావ్ ఇంట్రెస్ట్, పేషెన్సీ అండ్ డిసిప్లిన్, దిస్ కెరీర్ కెన్ గివ్ యూ ఏ గ్రేట్ ఫ్యూచర్. ఇదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క లైఫ్ స్టైల్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరీర్లో ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా? మీరు మీ థాట్స్ అనేవి కామెంట్స్లో షేర్ చేయండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇంట్రెస్టింగ్ జాబ్ లైఫ్ స్టోరీస్తో మళ్ళీ వస్తాను. ఈరోజు డే 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్ గురించి తెలుసుకున్నాం కదా. డే 2లో వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.